ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఏపీ ప్లాజా దగ్గర ఉన్నాం కదా ఈ మార్కెట్లో. సో నేనైతే ఇక్కడ ఈ యొక్క పాస్పోర్ట్ అనేది మనం క్యారీ చేయడానికి ఇందులో పెట్టుకుంటే పాస్పోర్ట్ది బాగుందని చెప్పేసి ఈ వ్యాలెట్ కొన్న పాస్పోర్ట్ వ్యాలెట్ ఇది. పాస్పోర్ట్ వ్యాలెట్ మనకైతే స్టార్టింగ్లో అయితే 80 యువా అని చెప్పిండు. సో నేను ఫైనల్గా అయితే 25 యువాన్ ఇచ్చి తీసుకుంటా అని చెప్పాను. సో ఇప్పుడైతే చూడండి పాస్పోర్ట్ చూడండి, ఈ యొక్క వ్యాలెట్ ఇందులో ఏమైనా కార్డ్స్ కానీ మనం ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఇందులో మనీ కానీ బాగా అనిపించింది, కలర్ కూడా నాకు బాగా అనిపించింది. సో ఇది నేనైతే 25 యువాన్ ఇచ్చి తీసుకుంటున్నాను. ఈ యొక్క మీరైతే షాపింగ్ చేయాలనుకుంటే ఈ యొక్క షాంఘాయ్ నుంచి ఏపీ ప్లాజా మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇందులోకి వచ్చి అయితే మీరు తీసుకోగలరు. బాగుంది ఇక్కడ షాపింగ్, చాలా పెద్ద, చాలా మంది కూడా జనం వస్తున్నారు. ఫైనల్గా అయితే నేనైతే ఇది నాకు నచ్చింది, ఇది ఒకటి కొంత. ఓకే నిహా, ఓకే, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ యూ సే హాయ్. ఓకే ఓకే హాయ్ హాయ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇక్కడనైతే మొత్తం ఫుల్గా వర్షం పడుతుంది. షాపింగ్ చేద్దామని బయటకు వచ్చినాము ఈ యొక్క షాంఘాయ్లో. ఒకసారి చూడండి బిల్డింగ్ల మధ్యలో పొగ ఎట్లా పోతుందో. షాపింగ్ చేద్దామని వచ్చాం. ఫ్రెండ్స్ మీరైతే ఈ యొక్క ఏపీ ప్లాజా మార్కెట్కి రావాలంటే మెట్రో కూడా అవైలబుల్ ఉంది. మనకైతే షాపింగ్ మాల్ మొత్తము అండర్ గ్రౌండ్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయితే కావద్దు, పైన ఉండదు, మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. కిందికి వెళ్ళిపోతే మొత్తం మీకు షాపింగే ఉంటుంది. డ్రమ్ చూడండి ప్లే చేస్తే సౌండ్ ఎలా ఉందో. Tamam geliyoruz abi. Okan Bey senin elektrikli şeyden almasın. Sen kaç. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మనం షాంఘాయ్లో ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ పెద్ద షాపింగ్ మార్కెట్ ఏంటంటే ఏపీ ప్లాజా మార్కెట్. ఇక్కడ మనకు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఏపీ ప్లాజా మార్కెట్ పేరైతే టీ షర్ట్స్, బట్టలు, బ్యాగ్స్, ఇక్కడ బెల్టులు, వాచెస్ చూడండి. ఇక్కడ అన్ని రకాలవి ఉన్నాయి. ఇక్కడ పెద్ద మార్కెట్ ఇది, మొత్తము అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది మొత్తం షాపింగ్ మాల్ ఏరియా ఇదంతా. ఇక్కడికి వస్తే షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద మార్కెట్. షాంఘాయ్కి వచ్చినప్పుడు షాపింగ్కి రావాలంటే ఇక్కడికి రండి, అతి పెద్దది ఇది. చూసుకోవచ్చు, వాచెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి వాచెస్, చీప్ అండ్ బెస్ట్లో మనకు దొరుకుతాయి. జ్యువెలరీ షాప్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఇయర్ బడ్స్ అండ్ అవి ఉన్నాయి. మొత్తం షాపింగ్ ఏరియా. ఇక్కడ షూ మార్ట్ కూడా ఉంది. చైనాకి అండ్ వచ్చి తర్వాత షాంఘాయ్కి వస్తే మాత్రం 100% ఇక్కడ ఏపీ ప్లాజా మార్కెట్ని అయితే విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఇదంతా మార్కెట్, ఎంత పెద్ద మార్కెటో. ఇక్కడికి వచ్చిన తర్వాత షాపింగ్ అనేది ఎక్కడ చేయాలనేది కన్ఫ్యూజ్ కాకుండా మనకు చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి అన్నట్టు. మరీ ఎక్స్పెన్సివ్ ఖర్చులు పెట్టకుండా కొంచెం తక్కువ ప్రైస్కు వచ్చేస్తాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, పెద్ద షాపింగ్ మాల్. చూడండి మీరు.
మొత్తం షాపింగ్ మాల్. మీకు చెప్పడం కోసం మ్యాక్స్ వచ్చిన ఇక్కడికైతే నేనైతే పెద్దగా షాపింగ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే లగేజ్ మళ్ళీ నాకు ఎక్కువ అయిపోతుంది. సో ట్రావెల్ చేసేటప్పుడు ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత బెటరు. సో ఇవన్నీ మనం మన దగ్గర కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఇట్లా మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ఎందుకనంటే చైనా నుంచి తెచ్చిరు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లా ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి గిఫ్ట్స్. మొత్తం గిఫ్ట్ ఏరియా ఇదంతా చూడండి, గిఫ్ట్ షాప్ లాగా ఉంది ఇదంతా. బయటనేమో ఫుల్ వర్షం వస్తుంది, లోపలికి వస్తే వర్షం వస్తుందని కూడా తెలియట్లేదు. షాంఘాయ్లోని ఏపీ ప్లాజా మార్కెట్. సేమ్ ఐటమ్స్ ఏ షాప్కి వెళ్ళినా కూడా టీ షర్ట్స్, స్పెడ్స్, బెల్టులు, క్యాపులు అండ్ అదర్ ఇవే ఉన్నాయి మొత్తం ఏ షాపుకి పోయినా. షాపింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము కంగారు పడకుండా ఈ లొకేషన్కి వస్తే హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా, ఇది మెట్రో. ఓకేనా, ఇది మెట్రో. ఈ షాపింగ్ మాల్ మొత్తం మనకు అండర్ గ్రౌండ్లో ఉంది. మొత్తానికైతే ఇదండి షాపింగ్ మాల్. ఇంకా చాలా పెద్దగా ఉంది. సో ఇవన్నీ చూపెట్టలేము కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. డ్రోన్ కానీ, ఐఫోన్ ఈ యొక్క గింబల్స్ కానీ, ఐఫోన్ ఈ యొక్క మ్యాగ్నెట్ ఛార్జర్ కానీ చూడండి. ఈ డమ్మీ అనుకుంటా, ఇది మొత్తం మార్కెట్ డమ్మీ ఏరియా లాగానే కనిపిస్తుంది నాకైతే. పాకెట్ కెమెరా అంట 4Kది చూడవచ్చు. మ్యాక్స్ అయితే ఇది అనుకోవచ్చు, ఒక చిన్న ఫేక్ మార్కెట్ లాగా ఇది పేరు. ఇక్కడ చూడండి, అంతే, ఇది ఒక చిన్న ఫేక్ మార్కెట్ లాగా. చిన్న చిన్న రోబోలు కూడా ఉన్నాయి. Hello. You look back and watch. No. ఇది మొత్తానికైతే షాపింగ్ ఏరియా. షాంఘాయ్ నుంచి అరౌండ్ 3-4 కిలోమీటర్స్ వస్తుంది. క్యాబ్ బుక్ చేసుకుని అయితే వచ్చిన నేనైతే. ఫ్రెండ్స్, మొత్తానికైతే షాంఘాయ్ వచ్చినప్పుడు ఈ యొక్క ఏపీ ప్లాజా మార్కెట్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ షాపింగ్ చేసుకోవాలనుకుంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి చీప్ అండ్ బెస్ట్లో. గుర్తుపెట్టుకోండి, షాంఘాయ్ వచ్చినప్పుడు అయితే 100% ఏపీ ప్లాజా ఆ మార్కెట్ని అయితే విజిట్ చేయండి. ఓకే, బాయ్.